చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అరాచకాలు సృష్టిస్తారా? గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని స్వయంగా పరిశీలించిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ నేతలపై విరుచుకుపడ్డారు. ధ్వంసమైన కారును, ఇంటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని, ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అరాచక శక్తులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నాయకుడు రాక కుటుంబానికి కొండంత అండ. అంబటి రాంబాబు సతీమణి కుమార్తెలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. అంబటి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటన తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ బాధితులకు ధైర్యం చెప్పి చట్టపరమైన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. నాయకుడే సైనికుడి ఇంటికి వచ్చి భరోసా ఇస్తే ఆ ధైర్యమే వేరంటూ వైఎస్ జగన్ పార్టీ శ్రేణులు సంబరం వ్యక్తం చేస్తున్నారు. కొండంత అండగా మా నాయకుడు ఉన్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.